సో అందరికీ నమస్తే అండి. ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ సండ్రాన తెలుగమ్మాయి. ఇక్కడ వచ్చేసి చూసారు కదండి, ఇడ్లీ ఎంత సాఫ్ట్గా పువ్వులో మల్లె పువ్వులో వచ్చిందనమాట. ఇక్కడ పునుగులు కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇవి రవ్వ పునుగులు అనమాట. సో ఈ రెండు ఐటమ్స్ మీకు ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా వచ్చేసి నేను గ్లాస్ చూపిస్తున్నాను కదా, గ్లాసు 2 గ్లాసులు తీసుకున్నాను అనమాట. నాకు ఎక్కువ రుబ్బు కావాలని చెప్పేసి మెంతులు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ మెంతులు అనేది వేసుకున్నాను. సో ఇలా వేసుకొని ఇట్లా బాగా ఇందులో సగ్గుబియ్యం అండి కొంచెం 1 పెద్ద టేబుల్ స్పూన్ నిండా వేసుకున్నాను. మీకు ఇంకా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. సో అలాగే వీటిని బాగా కలిపేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఇంకో నెక్స్ట్ వచ్చేసి మనం అటుకులు కూడా తీసుకున్నామండి. అటుకులు వచ్చేసి 1 గ్లాసు సగం తీసుకున్నాను అనమాట. ఇప్పుడు పప్పు ఎంత తీసుకున్నా పప్పు గ్లాస్ సగం వచ్చేసి అటుకులు తీసుకున్నానండి. సో మీకు అటుకులు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. కానీ సగ్గుబియ్యం అనేది పర్ఫెక్ట్ మెయిన్ తీసుకోవాలండి, కంపల్సరీ తీసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకో టిప్ చెప్తున్నానండి. మీకు మొత్తం ఇడ్లీ వచ్చేసి హోటల్ స్టైల్ ఇడ్లీ ఎలా రావాలి అని చెప్పేసి మొత్తం ఇంట్లో బిగినర్స్కి అనమాట ఈ వీడియో వచ్చేసి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను మార్నింగ్ నానబెట్టానండి 4 అవర్స్. ఇక్కడ వచ్చేసి 1 o'clock ఇలా అయిపోయిందనమాట, నానిపోయింది. సో మనం ఇలా గుచ్చుతుంటే విరుగుతుంది అనమాట. సో దానికి వచ్చేసి మనం గ్రైండ్ చేసేసుకుందాము. నేనైతే గ్రైండర్లో వేసుకుంటున్నాను. మిక్సీలో వేసుకునే వాళ్ళకి వచ్చేసి మిక్సీలో మనం ఆల్రెడీ సగ్గుబియ్యం చెప్పాను కదా, ఆ క్వాంటిటీ కొంచెం పెంచుకోవాలన్నమాట మిక్సీలో వేసుకునే వాళ్ళకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సగ్గుబియ్యం వేసుకుంటాం కదండి, తర్వాత అటుకులు కూడా వేసుకోవాలన్నమాట కంపల్సరీ. నేను ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ గ్రైండ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ గ్రైండ్ చేసుకునే ముందు గ్రైండర్ ఆన్లో పెట్టేశానండి. నెక్స్ట్ వచ్చేసి నూక తీసుకున్నాను అనమాట. 1 గ్లాస్కి 5 గ్లాసులు అనమాట కొలత వచ్చేసి. నేను ఆల్రెడీ 1 గ్లాసు 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి 10 గ్లాసెస్ వచ్చేసి నూక తీసుకున్నాను అనమాట. నూక ఏదైనా పర్లేదు, మీరు బ్రాండ్ ఏదైనా మీ ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు. నూక వచ్చేసి ఇడ్లీ రుబ్బు మామూలు పప్పు నానబెడతాం కదండి, అప్పుడైతే దాంతోపాటు నానబెట్టొద్దు మీరు. దాంతో నానబెడితే ఏమవుతుందంటే అది ముందుగా నానిపోతుంది, మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ అబ్జర్వ్ చేయదనమాట. ఇడ్లీ పిండి వచ్చేసి నీళ్ళ దోశ పిండిలో తయారవుతుంది. సో ఇక్కడ చూసారు కదండి, నేను మొత్తం 2 సార్లు వాష్ చేసి తీసుకున్నాను. కానీ పిండేసి పక్క దాంట్లో రుబ్బులో వేయటం అట్లా ఏం చేయలేదు నేను. సో మనం అలా వాటర్ మొత్తం వంపేసాను అనమాట. వంపేసి అలా వాటర్ కొంచెం ఉంది, ఏం ప్రాబ్లం ఏమి ఉండదండి. సో మనం గ్రైండర్లో వేసుకుంటున్నాను చూడండి, రుబ్బు అనేది ఎంత వస్తుందో వధువులా వస్తుందన్నమాట. మీరు పప్పు తీసుకునే దాంట్లో కూడా కొంచెం గుళ్ళు తీసుకోవాలండి, నార్మల్ బద్దపప్పు తీసుకోకూడదు అనమాట. సో చూడండి, వాటర్లో వేయగానే ఇలా తేలుతూ ఉంటుంది. అలా అయితే పర్ఫెక్ట్గా గ్రైండ్ అయిపోయింది, మంచిగా వధువు వస్తుందని అర్థం అనమాట. మిక్సీలో వేసే వాళ్ళకి అటుకులు సగ్గుబియ్యం కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలండి. ఆ మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే పప్పు అనేది హీట్ అవుతుంది అనమాట. హీట్ అయిపోయి అది ఇడ్లీలు అంత బాగా రావు. మనం ఏం చేయాలంటే ఆ పప్పు తీసేసి కొంతసేపు నూకలో వేస్తాం కదండి, అప్పుడు బాగా ఫింగర్స్తో బాగా కలపాలన్నమాట. కలిపి కొంచెం అలా చల్లారని వాళ్ళ పిండిని మొత్తం మన చేతితోనే రుబ్బినట్టు చేతితో అలా కలుపుతూ ఎక్కువ కలపాలన్నమాట. అప్పుడు వచ్చేసి పిండి వస్తుంది, పువ్వులాగా ఇడ్లీలు వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి, మొత్తం రుబ్బు మొత్తం ఇందులో వేసేసాను అనమాట. వేసేసి ఫింగర్స్తో ఎలా కలుపుతాను చూడండి. సో ఇలాగే మీరు మిక్సీలో వేసుకుంటే ఇదే పాటించాలన్నమాట. సో మొత్తం ఇలా కలిపేసుకోండి. ఇక్కడ కొద్దిగా వాటర్లో కొంచెం పలుచగా ఉన్నట్లు వచ్చింది కదండి, అదే ప్రాబ్లం లేదు. నేను ఆఫ్టర్నూన్కి ఇది రుబ్బానండి. ఈవినింగ్ 5 hours అనమాట ఇది పులిసిందనమాట. 5 hours మనకు సరిపోతుంది, నైట్ అంతా ఉండవసరం కూడా లేదు. సో ఈ 5 hours పిండి అనేది దాన్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట, వాటర్ అంతా తీసేసుకుంటుంది. నూక అనేది మనం ముందుగా నానబెట్టలేదు కాబట్టి ఇలా జరుగుతుంది అనమాట. మనం నూక ముందే నానబెట్టేస్తే ఎక్స్ట్రా వాటర్ అని పీల్చుకోదండి. సో ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి. నాకు ఈవినింగ్ వచ్చేసి ఇలా కొంచెం మీకు ఇంకా త్వరగా అది పులుపు రావాలి అనుకుంటే, ఇంకొంచెం వదువు రావాలి అనుకుంటే జీలకర్ర పైన జల్లుకోండి. జీలకర్ర జల్లుకోవడం వల్ల వచ్చేసి పిండి త్వరగా పులుస్తుంది అనమాట, టేస్ట్ కూడా బాగుంటుంది. సో నేను వేసేసుకొని ఈవినింగ్ 7 o'clock మొత్తం వచ్చేసి 6 hours వచ్చేసి పిండి అనేది నానింది బాగా. సో దానికి 6 hours అయినా సరిపోయిందనమాట. మీకు మార్నింగ్ స్టార్ట్ చేసి ఈవినింగ్ టిఫిన్కి అనుకుంటే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇది మొత్తం కలిపేసుకొని ఇందులో మనకి ఎంత కావాలంటే అంత పిండిలో మాత్రమే ఉప్పు వేసుకొని కలుపుకొని ఇడ్లీలను పెట్టుకోవాలండి. పిండి మొత్తంలో మనం ఉప్పు వేసేస్తే అది బాగా పులిసిపోయి నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా పులిపోయి ఎక్కువైపోయింది, బాగోదు అనమాట. పిండి వచ్చేసి మన హెల్త్ కూడా అంత మంచిది కాదు. సో నాకైతే ఈ పిండి మొత్తం నేను యూజ్ చేయాలి కాబట్టి నేను ఇందులోనే వేసేసి కలిపేసుకున్నానండి ఉప్పు అనేది. సో ఇంకొకటి టిప్ అండి, ప్లేట్లకు వచ్చేసి చాలామంది ఆయిల్ పోస్తూ ఉంటారు, అడ్డుకుపోతాయి, తర్వాత తోముకోలేమని చెప్పేసి. మనకి అంతలాగా ఆయిల్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. అసలు ఆయిల్ యూజ్ చేస్తే మనం ఇడ్లీ పెట్టుకోవడం ఎందుకంటే అదేదో ఆయిల్ ఎక్కువ వేసుకొని దోశలో వేసుకోవచ్చు కదా. సో అలా కాకుండా మనం ఇడ్లీ పెట్టే ప్లేట్ వచ్చేసి పెట్టే ముందు వాష్ చేసుకోవాలన్నమాట. కొత్త నీళ్ళు తడిపి వాష్ చేసుకుంటే మనం ఎక్కువగా అంటుకోదు అనమాట, కొంచెం తక్కువగానే అంటుకుంటుంది. ఇంకో విషయం అండి, మనం ఇడ్లీ పెట్టే ముందు ఇడ్లీ కుక్కర్లో వచ్చి వాటర్ వేసుకొని ముందుగానే స్టవ్ వెలిగించేసుకొని ఆ వాటర్ని హీట్ చేసుకోవాలండి. అప్పుడు ఇడ్లీ వచ్చేసి బాగా కుక్ అవుతుంది. సో త్వరగా ఫాస్ట్గా అయిపోతుంది కూడా అనమాట.
సో చల్లనీళ్ళలోనే అది ఇంకా మనం స్టవ్ అంటించుకోకుండా పెట్టేసి ఆ చల్లనీళ్ళు వేడెక్కి ఆ ఇడ్లీ ఉడికేసరికి ఆ ఇడ్లీ అంత బాగోదన్నమాట, పువ్వులాగా ఉన్నట్టు రాదనమాట. ఇడ్లీ వచ్చేసి కొంచెం గట్టిగా వస్తుంది. సో మీరు అందుకే వచ్చేసి మనం ఇలాగా ప్లేట్లో పిండి వేసుకునేటప్పుడే మొత్తం ఇడ్లీ పాత్ర కూడా వచ్చేసి మనం వాటర్ వేసేసుకొని వెలిగించుకోవాలన్నమాట. స్టవ్ వెలిగించుకొని వాటర్ హీట్ చేసుకోవాలి. నాకైతే ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను అనమాట, ప్లేట్స్లో వేసేసుకొని. మీకు ఇంకా చిన్న చిన్న ఇడ్లీలుగా పెట్టుకుంటే కిందన కూడా అతుక్కోకుండా వస్తుందండి, మీకు ఇంకా నీట్గా వస్తాయి అనమాట. నేను పెద్ద పెద్ద వేసేసాను. నాకైతే 5 మినిట్స్ మాత్రమే ఉంచానండి. ఉంచి వెంటనే ఆపేసి మన స్టవ్ ఆపేసిన వెంటనే అది మొత్తం మూత తీసేసి బయటకు తీసేయాలండి. లేదు అంటే ఇంకా వేడిలోనే అలా ఉంచేస్తే ఇడ్లీ గట్టిగా అయిపోతుంది అనమాట. సాఫ్ట్నెస్ రాదు, గట్టిగా ఇంకా ఎక్కువగా ఉడికేస్తుంది అనమాట. సో మనం వచ్చేసి ప్లేట్లు బయటకు తీసేసి కొద్దిగా నీళ్ళు చిలకరించేసుకోవాలి. లేదు అంటే ప్లేట్స్ సపరేట్గా పెట్టేసి స్పూన్ ఉంటుంది కదా ఇడ్లీ తీసేటప్పుడు కూడా అండి, మనం స్పూన్తో తీస్తూ ఉంటాం కదా, అది కొంచెం వాటర్లో తడిపి ఇడ్లీలను తీసుకుంటూ ఉంటే మనకు కొంచెం మంచిగా వస్తాయి అన్నమాట. సో ఇడ్లీ బాగా చల్లారిపోయిన తర్వాత తీసుకుంటే ఇంకా బాగా వస్తాయి. మనకు టైం లేదు అనుకుంటే ఇలా స్పూన్ వచ్చేసి తడుపుతూ ఇడ్లీ తీసుకుంటే ఇంకా మంచిగా వస్తాయి అన్నమాట. ఈ టిప్స్ అన్ని ఫాలో అయితే బిగినర్స్కి చాలా మంచిగా ఇడ్లీలు వస్తాయండి, మంచి టేస్ట్గా కూడా ఉంటాయి. మీరు వచ్చేసి ఇందులో కొలతలు కూడా మీకు చెప్పాను కదండి. 1 గ్లాస్కి వచ్చేసి 5 గ్లాసులు నూక వేసుకోవాలి. అదే మిక్సీలో వేస్తామనుకోండి 1 గ్లాస్కి 3 గ్లాసులు మాత్రమే నూక వేసుకోవాలండి. సో మిక్సీ వచ్చేసి తగ్గించుకోవాలన్నమాట, నూక వచ్చేసి ఎక్కువ వేయకూడదు. మనకి ఇలా రాళ్ళతో రుబ్బిన గ్రైండర్స్ ఉంటాయి కదండి, వాటికైతే మనం 5 వేసుకోవాలన్నమాట. పర్ఫెక్ట్గా సరిపోతుంది మెజర్మెంట్ అనేది. సో ఇడ్లీ అయితే నాకు చూడండి మార్నింగ్ నానబెట్టి ప్రాసెస్ వచ్చేసరికి ఈవినింగ్ మంచిగా అయిపోయింది. ఇడ్లీ వచ్చేసరికి సాఫ్ట్గా వచ్చింది, చాలా నీట్గా వచ్చిందనమాట. నేనైతే దీనికి బొంబాయి చట్నీ కాంబినేషన్గా చేసుకున్నానండి. మీకు ఏ చట్నీ అయితే కాంబినేషన్ అయినా, ఏ పొడులతో కాంబినేషన్ అయినా ఇడ్లీ చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ అదే పిండి అండి. నెక్స్ట్ డే వచ్చేసి నేను పునుగులు వేద్దామని చెప్పేసి కొద్దిగా 3 కప్పులు వచ్చేసి నేను తీసుకున్నానండి పిండి వచ్చేసి. సో దానిలోకి వచ్చేసి మీరు బియ్య పిండి అయినా వేసుకోవచ్చు, లేకపోతే బియ్యం నూకైనా వేసుకోవచ్చు అండి. నాకు బియ్యం నూక ఉందన్నమాట. సో బియ్యం రవ్వ అంటారు కదండి, ఆ రవ్వ వచ్చేసి ఒక పెద్ద టేబుల్ స్పూన్ అండి, దాని కొంచెం పావు వంతు కూడా వేసుకున్నాను ఎక్స్ట్రా వచ్చేసి. మీకు లేదు పిండి ఉంటే పిండి కూడా వేసుకోవచ్చండి. కొంచెం అల్లం తరుగు కూడా వేసుకున్నాను, కొద్దిగా దంచుకొని అల్లం తరుగు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. పచ్చిమిర్చి ఉల్లిపాయలు అనేది మన పునుగుల రవ్వ పునుగుల్లో ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. మన పిండి అనేది బాగా పులిసి వదిలి వచ్చింది కదండి, మన వాటితో ఏ రెసిపీస్ చేసినా చాలా సూపర్గా ఉంటుంది అనమాట. సో పిండి మనం ఎలాగా పర్ఫెక్ట్గా రెడీ చేసుకుంటాం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అదైతే బిగినర్స్కి చాలా కొంచెం కష్టంగానే ఉంటుంది. ఈ టిప్స్ ఫాలో అయితే చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. న్యూగా మ్యారేజ్ అయిన వాళ్ళు, కొత్తగా వంటలు చేస్తున్న వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది. నాకు కూడా అలానే ఉండేది. సో నేనైతే ఈ టిప్స్ అన్ని పాటించడం వల్ల నాకు అలవాటు అయ్యింది అనమాట. సో ఉల్లిపాయలు వచ్చేసి సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా, కొంచెం వంట సోడా అంటారు కదండి, వంట సోడా కొద్దిగా వేసుకున్నాను అనమాట. మీరు వేసుకోకపోయినా పర్లేదు, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడ మైదా పిండి వేస్తున్నానండి. సో మనం ఎక్కువ రవ్వ క్వాంటిటీ ఎక్కువైపోతుంది అనుకుంటే కొంచెం మైదా ఒక 2 టేబుల్ స్పూన్లైనా వేసుకోవచ్చు. నేను 1 టేబుల్ స్పూన్ కొంచెం పావు వంతు కూడా వేసుకొని కలిపేసుకుంటున్నాను. సో ఉల్లిపాయలు వచ్చేసి కొంచెం ఎక్కువగా చిన్నగా తరిగి ఎక్కువగా వేసుకుంటే ఆ టేస్ట్ అని చాలా బాగుంటుంది అనమాట. కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మొత్తం ఇలా కలిపేసుకోవాలండి. ఫింగర్స్తో అలా కలుపుకోవడం వల్ల ఏంటంటే అవుతుందంటే అది బాగా ఫర్మెంటేషన్ అవుతుందంటే కొంచెం పులవడం, కొంచెం ఉబ్బడం అనేది వస్తుంది అనమాట. మనం ఎందుకంటే బేకింగ్ సోడా వేసాం కదండి, ఫింగర్స్తో కలపడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట దీనిలో. సో ఇప్పుడు చివరిగా వచ్చేసి మనం తగినంత ఉప్పు కూడా వేసుకున్నామండి. నేను చెప్పాను కదండి ఆల్రెడీ ముందులో, మన పిండిలో మొత్తం ఒకేసారి యూజ్ చేయం కాబట్టి ఉప్పు అనేది మనం కొంచెం పక్కకు తీసుకొని కొద్దిగా యూజ్ చేసుకోవచ్చు. లేదు మన పిండి మొత్తం ఒకే రోజు మనం యూజ్ చేస్తున్నాం అనుకుంటే ఉప్పు కూడా ఒకేసారి వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట. సో మనం ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడే నేను ఆల్రెడీ స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకున్నానండి ప్యాన్లో. సో ఇక్కడ పునుగులు వేస్తున్నప్పుడు రవ్వ పునుగులు కాబట్టి మన ఆయిల్ అని కొంచెం హీట్గానే ఉండాలన్నమాట. మామూలుగా మైసూర్ బోండాలు అవన్నీ మైసూర్ పునుగుల వల్ల వేస్తూ ఉంటారు కదండి, కొంచెం ఎక్కువ క్వాంటిటీలో మెత్తగా ఉండేవి, మైదా ఎక్కువ యూజ్ చేసి ఉన్న వాటైతే కొంచెం సిమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మంట అంత ఓవర్గా హీట్ అవ్వకుండా చూసుకోవాలి. దీనికి అలా కాదండి, దీనికి హీట్గానే ఉన్నా పర్లేదు అనమాట. సో మనం కొద్దిగా ముందు టెస్ట్ చేసి వచ్చేసి బోండాలు అనేది వేసేసుకుంటున్నాను అనమాట. సో బోండాలైనా పునుగులైతే ఇంకొంచెం చిన్న సైజు వేసుకుంటే, బోండాలు కాబట్టి నేను పెద్ద సైజు వేస్తున్నాను అనమాట. ఆయిల్ అనేది హీట్గానే ఉంచుకోండి. ఇంకా ఇందులో నేను వచ్చేసి బియ్యం నూక వేసుకున్నాను కదండి, సో మీరైతే బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు అనమాట. సో ఇవి కూడా మంచి పర్ఫెక్ట్గా వస్తాయి. మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకుంటే లోపల కూడా మంచిగా కుక్ అవుతాయి అనమాట.
మనకు మైసూర్ బోండాలు వచ్చి లోపలికి సరిగ్గా కుక్ అవ్వకుండా ఎక్కువ టైం పడుతుందండి. దీనికి అంత టైం కూడా పట్టదనమాట. అంత నోకే ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి త్వరగా ఉడుకుతాయి. తినడానికి కూడా చాలా బాగుంటాయి. స్నాక్స్లా కూడా తినేయచ్చు అనమాట. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో మీరు పిండి ఎలాగ వేసుకోవాలి, ఇడ్లీ పిండి ఎలా అసలు పెట్టుకోవాలా కొలతలని మీకు చెప్పాను కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూసే మీరు ట్రై చేయండి. పిండి మనం సరిగ్గా ఉంటే చాలండి. వీటితో బొండాలు వేసుకోవచ్చు, ఇడ్లీ పెట్టుకోవచ్చు, దోశలు వేసుకోవచ్చు, లేకపోతే ఊతప్పం, పొంగనాలు ఇలా ఏదైనా వేసుకోవచ్చు అనమాట. మన పిండి అనేది సరిగ్గా ఉండాలి. సో పిండి పులిసిపోతుందని చాలామంది కంప్లైంట్ చేస్తుంటారండి. సో పిండి పులవకుండా ఉండాలంటే ఉప్పు అనేది ఒకేసారి వేసేసుకోకూడదు. ఇంకో వచ్చేసి మనం పిండి ఒక నైట్ అనేది ఉంచేస్తాం కదండి. ఉంచిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని. ఐరన్ అలాంటి వాటిల్లో పెట్టుకుంటే పులిసిపోతుందండి. నార్మల్ ప్లాస్టిక్ వాటిలో పెట్టుకుంటే త్వరగా పులవకుండా ఉంటుందన్నమాట. సో బాగా పులిసినప్పుడు ఏమైనా అవుతుందంటే మరి నువ్వులు కానీ ఇంకేమైనా రెసిపీస్ రెడీ చేసుకోవాలంటే అందులో మైదా పిండి, గోధుమ పిండి కలిపి యూజ్ చేసి మనం ఏదైనా వంట అట్లా వేసేసుకోవచ్చండి. ఆ పులుపు అనేది తగ్గిపోతుంది అనమాట. సో నేనైతే మొత్తం బొండాలు అనేది వేసేసానండి. ఇలా మొత్తం వంట అన్నీ ఒక్కొక్కటి మొత్తం వేసేసుకున్నాను. సో మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ టిప్స్ అయితే మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు పర్ఫెక్ట్గా పిండి మెజర్మెంట్స్ అన్నీ చెప్పాను కాబట్టి మీకు మంచిగానే వస్తుంది. నేను వీడియో చివరి వరకు చూస్తాను. థ్యాంక్స్ అండి. ప్లీజ్ వచ్చేసి నా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.